మరో బ్రేకింగ్ చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇవాళ నంద్యాల జిల్లాలో పర్యటించనున్నారు. నందికొట్కూరు మండలం మల్యాల పంపింగ్ స్టేషన్ వద్ద హంద్రీనీవా ఎత్తిపోతల నుంచి నీటిని విడుదల చేయనున్నారు. హంద్రీనీవా సుజల స్రవంతి ప్రాజెక్టు ఫేజ్ 1 కాలువ నుంచి ఆయన నీరు రిలీజ్ చేస్తారు. ఇక ఇందుకోసం ఇప్పటికే ఢిల్లీ నుంచి బయలుదేరిన సీఎం చంద్రబాబు నేరుగా కర్నూలు వెళ్లనున్నారు. మధ్యాహ్నం నందికొట్కూరు మండలం అల్లూరు చేరుకుంటారు. మధ్యాహ్నం 1 గంటకు మల్యాల వద్ద 2 మోటార్లు ఆన్ చేస్తారు. అనంతరం రైతులతో ఇంటరాక్ట్ అయి బహిరంగ సభలో ప్రసంగిస్తారు సీఎం చంద్రబాబు. సుమారు 696 కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ ప్రాజెక్టుకు రాయలసీమ ప్రాంతంలో తాగునీటి సమస్యలను తీర్చనుంది. ఇక ప్రాజెక్టు ఫేజ్ 1 కాలువ సామర్థ్యం 2200 క్యూసెక్ల నుంచి 3850 క్యూసెక్లకు పెంచారు. ఇక ఈ విస్తరణతో నీరు జీడిపల్లి రిజర్వాయర్ వరకు, తర్వాత పుంగనూరు కప్పం బ్రాంచ్ కాలువలకు చేరనుంది. ఈ ప్రాజెక్టు ద్వారా 6 లక్షల ఎకరాలకు సాగునీరు, 33 లక్షల మందికి తాగునీరు అందనుంది. 100 రోజుల్లో పనులు పూర్తి చేసినందుకు చంద్రబాబు ప్రశంసలు అందుకున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా అమరావతి ప్రతినిధి పవన్ ఫోన్ లైన్ లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. ఇక చెప్పండి పవన్, చంద్రబాబు నందికొట్కూరులో ఇవాళ పర్యటించనున్నారు. ఆయన టూర్ షెడ్యూల్ ఏంటి? ఉంది ఏదైతే చెప్పండి పవన్, చంద్రబాబు నందికొట్కూరు ఇవాళ పర్యటించనున్నారు. ఆయన టూర్ షెడ్యూల్ ఏంటి? రాధిక, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు 2 రోజుల పాటు ఢిల్లీలో బిజీ గడిపినటువంటి నేపథ్యంలో కూడా ఢిల్లీ నుంచి నేరుగా ఈ రోజు నంద్యాల జిల్లాకు అయితే మాత్రం రాబోతా ఉన్నారు. ఏదైతే హంద్రీనీవా సంబంధించినటువంటి ఎత్తిపోతల సంబంధించినటువంటి నీటిని కూడా చంద్రబాబు అయితే మాత్రం ఈ రోజు విడుదల చేస్తారని కూడా తెలుస్తా ఉంది. ఇప్పటికే జలహారతికి సంబంధించి ఏదైతే నంద్యాల జిల్లాలో ఉన్నటువంటి నందికొట్కూరు సమీపంలో ఉన్నటువంటి హంద్రీనీవా ఎత్తిపోతలలో కూడా జలహారతి కార్యక్రమంలో అయితే మాత్రం చంద్రబాబు పాల్గొనబోతా ఉన్నారు. మరి పాల్గొని అనంతరం ఈ యొక్క జలహారతికి సంబంధించినటువంటి కార్యక్రమం అనంతరం కూడా మల్కాల సంబంధించినటువంటి రైతులతో ముఖాముఖి కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేసి రైతుల నుంచి వారి సమస్యలను కూడా చంద్రబాబు అయితే మాత్రం తెలుసుకోబోతా ఉన్నారు. ఇప్పటికే దీనికి సంబంధించినటువంటి షెడ్యూల్ కూడా పూర్తి స్థాయిలో కూడా విడుదలైంది. చంద్రబాబు సంబంధించినటువంటి షెడ్యూల్ మొత్తం ఇప్పటికే విడుదలైనటువంటి నేపథ్యంలో కూడా 2 రోజులకు సంబంధించినటువంటి విధి విధానాలపై కూడా చంద్రబాబు ఈ రోజు నందికొట్కూరు నంద్యాల జిల్లాలో అయితే మాత్రం అంటే రైతులతో ఏర్పాటు చేసినటువంటి ఒక ముఖాముఖి సమావేశంలో పూర్తి స్థాయి అంశాలను కూడా ప్రస్తావించబడుతున్నట్టు కూడా మనకి స్పష్టంగా తెలుస్తా ఉంది. దాదాపుగా చూసుకోవచ్చు, ఏదైతే ఇప్పటికే నదుల అనుసంధానం కొరకు చంద్రబాబు దాదాపు 2 రోజుల పాటు ఢిల్లీలోనే మకాం వేశారు. మకాం వేయడమే కాకుండా ఢిల్లీలో ఉన్నటువంటి కేంద్ర పెద్దలతో 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి సీఎంలు కూడా నీటి సమస్యలపై కూడా ఇప్పటికే పూర్తి స్థాయి అంశాలపై కూడా చర్చించినటువంటి నేపథ్యం ఉంది. కాబట్టి అందులో భాగంగానే ఈ కార్యక్రమాన్ని కూడా నంద్యాల జిల్లాలో ఏర్పాటు చేసినటువంటి నేపథ్యంలో హంద్రీనీవా సంబంధించినటువంటి ఎత్తిపోతల సంబంధించిన నీటిని కూడా
చంద్రబాబు చేతుల మీదుగా అయితే మాత్రం విడుదల చేయబోతున్నట్టుగా కూడా తెలుస్తా ఉంది. మరి దీనికి సంబంధించిన దానిపై కూడా ఇప్పటికే అధికార యంత్రాంగం అయితే పూర్తి స్థాయి ఏర్పాట్లు చేసింది. మరి కాసేపట్లోనే ఈ కార్యక్రమానికి అయితే మాత్రం పూర్తి స్థాయిలో ప్రారంభం అయ్యేటువంటి అవకాశం అయితే ఖచ్చితంగా కనిపిస్తా ఉంది. ఇప్పటికే కూడా బనకచెర్ల ప్రాజెక్టుకు సంబంధించినటువంటి అంశం ఇరు రాష్ట్రాల మధ్య కొంత వివాదం నడుస్తున్నటువంటి నేపథ్యంలో మరి ఈ 2 రోజుల పాటు ఢిల్లీలో జరిగినటువంటి అంశాలపై కూడా చంద్రబాబు ఈ రోజు జరగబోతున్నటువంటి రైతుల ముఖాముఖి సంబంధించినటువంటి కార్యక్రమంలో అయితే కూడా చంద్రబాబు ప్రజలను ఉద్దేశించి మాట్లాడేటువంటి అవకాశం అయితే ఖచ్చితంగా కనిపిస్తా ఉంది. థ్యాంక్ యూ పవన్.